పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. గ్లోబల్ వార్మింగ్ ప్రభావంతో వర్షపాతంలో మార్పులు వస్తున్నాయని, మన చర్యల వల్ల మనమే నష్టపోతున్నామని పేర్కొన్నారు. చెట్లను నరికివేయకుండా కాపాడాలని, ఇంట్లో పిల్లలను ఎలా పెంచుకుంటామో అదే బాధ్యతతో మొక్కలు సంరక్షించాలని సూచించారు. రీప్లాంటేషన్ కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి కొండా సురేఖ తెలిపారు. వరంగల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. మరి వన మహోత్సవం అనేది ఈ పాటికే దాదాపు 100% రీచ్ కావాల్సి ఉండే. ఎందుకు అంటే మనకు ఎల్లినో ప్రభావం వలన వర్షాలు సరిగా లేక కొంత అడ్వాన్స్గా కూడా వర్షాలు పడి మళ్ళీ అనుకున్న సమయంలో వర్షాలు రాకపోవడం వలన పెట్టిన మొక్కలు మరి బతుకుతాయో లేవో అనేటువంటి ఒక అనుమానంతో మేము వన మహోత్సవ కార్యక్రమాన్ని మరి పెద్ద ఎత్తున తీసుకోలేదు. మరి ఈ మధ్యలో కొంత వర్షాలు పడడం స్టార్ట్ అయినాయి కాబట్టి మరి సెప్టెంబర్ నెలాఖరు వరకు కానీ లేకపోతే సెప్టెంబర్ తర్వాత ఒక 1 వీక్ వరకు కూడా మనము పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు పెడితేనే కొంత వాటిని మనం రక్షించుకోగలుగుతాం అనేటువంటి ఒక ఆలోచనతోటి టార్గెట్ను కూడా రీచ్ అయ్యేదానికి కొంత ప్రయత్నం కూడా జరుగుతుంది అన్నటువంటి ఆలోచనతోటి